దేవా, నేను అమ్మని. చెప్పమ్మా. నాగవల్లిని తీసుకుని ఇంకా ఇంటికి రాలేదేంటి? ఇంకా డిశ్చార్జ్ చేయలేదా? స్పీకర్ పెట్టి తిరుపతి, మేం కూడా వినాలి కదా. డిశ్చార్జ్ అయిందమ్మా. నాగవల్లిని గంగబాబు ఇంటికి తీసుకొచ్చాను. రేయ్, ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మంచో చెడో ఒక మాట చెప్పాలనిపించలేదా అప్పుడు నీకు? నానా. నాన్ననేరా, కానీ నీకు నాన్న గుర్తులేడు కదా. పెళ్ళమ్మాయిలో మునిగిపోయావు కదా. అది కాదు నాన్న, నాగవల్లి డెలివరీ ఇక్కడే చేస్తే మంచిదేమోనన్న అభిప్రాయం. ఏందల్లుడు నువ్వు అంటా ఉండేది? అసలు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడమే ఇష్టం లేదంటే నీ పెళ్ళానికి అక్కడే పురుడు పోస్తావా? ఎక్కడైతే ఉంది, తల్లి బిడ్డ బావుంటే అంతే చాలు. చూసారా, మా అమ్మ కూడా ఒప్పుకుంది. మొదటి కాన్పు పుట్టింట్లో జరిగితే బాగుంటుందని నాగవల్లి కూడా చెప్పింది. పాపత తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి? 2 గాజులు ఒక చీర కట్టుకోపోయావా? అదేంటి నాన్న అలా అంటావు? పెళ్ళం చెప్పినట్టు వినేవాడిని అలాగే అంటారా? సరే నాన్న, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఏం లేదు బావా, రాంగ్ కాల్. కానీ నువ్వు శ్రీవల్లి విషయంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి బావా. ఏంటది? శ్రీవల్లిని వెంకటపతి రాజుకి ఇచ్చి చెయ్యాలి బావా. పాపం వాళ్ళు ప్రేమించుకున్నారు. ఇద్దరిని ఇలా విడదీస్తే లోపల ఎంత కుమిలిపోతుంటారు. నేను రోజు అదే చెప్తున్నాను అన్నయ్య. శ్రీవల్లి పెళ్లి తర్వాత కోదది చేయాలి కదా. నేను కూడా చంటి పిల్లని ఎత్తుకోవడానికి సిద్ధమవుతాను. నువ్వు ఆపుతావా? అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను దేవా. ఇలా మాట్లాడుతూనే ఉంటారా? నాగవల్లి, పద, రూమ్లోకెళ్ళి రెస్ట్ తీసుకుందు. రామ్మా. ఇలా వీళ్ళని కొట్టి పంపించేస్తే ఆ తర్వాత నువ్వు తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా? మా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఆటో డ్రైవర్ నుండి జ్యువెలరీ షాప్ ఓనర్ వరకు అందరూ చెప్తున్నారు శివ పార్వతి ఇల్లీగల్ గా గోల్డ్ బిస్కెట్స్ విక్రయిస్తుందని. రేపు కోర్టులో తను దోషి అని నిర్ధారణ అయ్యాక అప్పుడు నీ భార్య ఇంతకంటే 10 రెట్లు శిక్ష అనుభవిస్తుంది. శివ, ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావా? దేవా, అన్నయ్య మారిపోయి అందరం సంతోషంగా ఉన్నాం బావా. ఇలాంటి టైంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. ఏం కాదు శివ, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే నిర్దోషిగా బయటికి వస్తావు. ధైర్యంగా ఉండవు. చేస్తే శివపార్వతి మేడంకే కంప్లైంట్ చేస్తాను, లేదంటే నా చావు నేను చేస్తాను. ఓహో, అది చెప్పినట్టుగానే ఇక్కడ తోపు ఆఫీసర్ అన్నమాట. జనం గుండెల్లో నిజాయితీ గల ఆఫీసర్ అని ముద్ర వేసుకుంది. అదే జనంలో దాన్ని తల దించుకునేలా చేస్తాను. ఆ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో శివపార్వతిని విచారణ చేయడానికి కోర్టుకు రావాలని నోటీసులు పంపించారా? మేడం, అది నా చట్టం. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఇంకా లేదు మేడం. ఎందుకు చేయలేదు? ఎఫ్ఐఆర్ రాసిన దగ్గర నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకు లేట్ అవుతుంది? అది ఏంటి, శివపార్వతి మీద మీరు కూడా కన్సర్న్ చూపిస్తున్నారా? లేదు మేడం, రైటర్ రాగానే పని పూర్తి చేస్తాను మేడం. చూడు, అది తప్పు చేసింది.
దానికి తగిన శిక్ష అనుభవించి తీరాలి. ఇక జన్మలో దాని ఒంటి మీద యూనిఫామ్ రాకూడదు. ఇప్పుడే ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేస్తాను మేడం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. 2 రోజుల్లో అది కోర్టు బోన్లో నిలబడాలి. సరే మేడం. నీకు చుట్టుకుంటాది. నువ్వు ఉండమ్మా చెల్లెమ్మ, ప్రతిసారి నాకు సావును గుర్తు చేయకో. పాప పుట్టిన తర్వాత సావడం కాదు, జనాలు ఇప్పుడే మాటలతో చంపేస్తున్నారు అబ్బడా. అందుకే ఏది ఏమైనా నాగవల్లి మొదటి కాన్పు మన ఇంట్లోనే జరగాల. అందుకే కోడలను తీసుకెళ్దాం వచ్చుండం. తిరుపతి, నువ్వు వెళ్ళి తట్టా బొట్ట సర్ది కోడలను తీసుకొచ్చాయి. వెళ్ళు. నాగవల్లి, రామ్మా. వీళ్ళెలాగో వినరు. అక్కడ నేనున్నాను. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. రా. ఆగతా, నా చెల్లెలు ఎక్కడికి రాదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. మేం వచ్చి తీసుకెళ్తా ఉంటే అట్ట మాట్లాడుతా ఉండవింది గంగా. ఆ ఇంటి పరువు గురించి ఆలోచించవా ఏంది?